హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భర్త చనిపోయిన భార్య గురించి, ఎలాంటి తోడు లేకుండా ఒక తల్లి పిల్లల్ని పెంచిన తీరు గురించి, మగాడు తోడు లేని ఒక ఆడదాన్ని ఊరు వాళ్ళు చూసే విధానం గురించి, తగిలే బాధలు, ఎదురయ్యే అవమానాలు, వచ్చే కష్టాలని ఎదుర్కొనే ఒక మహిళ గురించి, ఒక తల్లి పెంచి పెద్ద చేసిన పిల్లలు ఆపై తల్లికి ఎలాంటి జీవితం ఇచ్చారనే విషయం గురించి, చివరికి భర్త లేని భార్య జీవితాంతం ఒక జైల్లో ఉండే ఖైదీలాగా బ్రతకాలా అనే జీవితం గురించి 100 దేవుళ్ళు అనే మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక ఇంటిలో 3 అరిటాకులను చూపిస్తారు. కానీ అరిటాకులో ఉన్న భోజనాన్ని తినడానికి 3 వ్యక్తులు ఉండరు. అయితే అప్పుడే ఆ అరిటాకులో భోజనం వడ్డించిన వాసవి అనే మహిళని చూపిస్తారు. ఆ సమయంలోనే ఆవిడకి తన పెద్ద కొడుకైన భాస్కర్ నుండి ఫోన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆవిడ తన కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆ టైంలోనే పని కోసం వస్తావా రావా అని కేరళలో ఉన్న తన యజమాని కాల్ చేసి వాసవిని అడుగుతాడు. అందుకు వాసవి నేను పని కోసం వస్తున్నానని చెప్పి హడావిడిగా తన బట్టలు వస్తువులు సర్దుకొని కేరళకి వెళ్ళడానికి బస్సు కోసం పొలాల మార్గం గుండా ఒక టార్చ్ లైట్ సహాయంతో రోడ్డు వద్దకి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో అటుగా ఉన్న మల్లేష్ అనే వ్యక్తి వాసవిని చూసి ఈ చీకటిలో ఎటు వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. అందుకు ఆవిడ కాలినడకన మల్లన్న గుడికి వెళ్తున్నాం, మా వాళ్ళందరూ పొలిమేర వద్ద నా కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారని చెప్పి ఎలోగల చీకటిలోనే రోడ్డు వద్దకి వెళ్లే లోపే తను వెళ్లాలనుకున్న చివరి బస్సు వెళ్ళిపోతుంది. దాంతో వాసకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది. అప్పుడు అదే సమయంలో ఆవిడ వైపు కొంతమంది క్రిస్టియన్స్ మరియమ్మకి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటారు. అది గమనించిన వాసవి వాళ్ళతో వెళ్లాలని నిర్ణయించుకొని వాళ్ళ దుస్తులాగా తన దుస్తులు కూడా అలాగే ఉండడం కోసం కొంచెం పొదల లోపలికి వెళ్లి మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పుడే హఠాత్తుగా ఒక అడవి పంది ఆవిడ మీదకి దాడి చేయడానికి వస్తుంది. దాంతో భయపడిపోయిన వాసవి భయంతో పరుగులు తీయడం మొదలు పెడుతుంది. అలా పరిగెడుతున్న సమయంలో అనుకోకుండా ఒక బావిలో పడి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది. ఇక్కడే స్టోరీని కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తారు. ఓపెన్ సీన్ లో వాసవి యొక్క భర్తని చిటిమంటలలో కాలిపోవడాన్ని చూపిస్తారు. ఆవిడకి 2 పిల్లలు. పెద్దవాడి పేరు భాస్కర్, చిన్నవాడి పేరు వివేక్. ఇక వాసవి వాళ్ళిద్దరిని చదివించడం కోసం తన అత్తమామలతో నాన్న లేకపోవడం వల్ల పిల్లలు నా మాట వినొచ్చు వినకపోవచ్చు, కాబట్టి కాస్త మీరిద్దరు నాతో పాటు ఉంటూ పిల్లల్ని చూసుకునే విషయంలో నాకు సాయంగా ఉండండి. రేపటి నుంచి నేనే పనిలోకి వెళ్తూ ఎలాగైనా పిల్లల్ని చదివిస్తానని అంటుంది. అందుకు వాళ్ళు వాసవితోటి నీ ఒక్క సంపాదన మీద మేము నీకు భారం ఎందుకమ్మా, ఒకసారి వెళ్ళి మీ తల్లిగారిని అడిగి చూడమని అంటారు. దాంతో మరుసటి రోజు వాసవి తన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి పిల్లల గురించి మాట్లాడుతుంది. అందుకు వాళ్ళు మాకు వ్యవసాయ పనులున్నాయి, ఇంకా మీ నాన్నకి తోడుగా ఉండాలి, కావాలంటే నువ్వు ఇక్కడ గుడిసేసుకుని ఉండొచ్చు కదా అమ్మా అని అంటారు. దానికి వాసవి మీకు మీ పనులు మీ అవసరాలు ముఖ్యమైతే నాకు నా పిల్లలు వాళ్ళ చదువులే ముఖ్యమని అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే పనిలోకి వెళ్తూ పిల్లల్ని చూసుకోవడానికి చదివించడానికి నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని వాసవి ఆలోచించి వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేద్దామని నిర్ణయించుకొని పిల్లలకి కావాల్సిన అవసరమయ్యే వస్తువులని సమకూర్చుతుంది. అలా పిల్లలు ఎంత ఏడ్చినా వాళ్ళని పంపించడానికి మనసు ఒప్పుకోకుండా కూడా వాళ్ళిద్దరిని బలవంతంగా బస్సు ఎక్కిస్తుంది. కానీ పిల్లలు తల్లిని విడిచిపెట్టలేక బాగా ఏడుస్తూ బస్సు దిగి ఆవిడ వైపు పరుగులు తీస్తారు. అప్పుడు వాసవి కూడా కన్న ప్రేమని వీడలేక నా కన్నల్లారా అని పిలుచుకొని గుండెకి హత్తుకుంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఇక వాసవి తన పిల్లల్ని ఇంటి ముందున్న స్కూల్లోనే జాయిన్ చేసి ఒక పక్క పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేస్తూ మరో పక్క చేతికి దొరికిన పనిని చేసుకుంటూ పిల్లలిద్దరిని క్రమశిక్షణతో పెంచుతూ చదివించడం మొదలు పెడుతుంది. అలా ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక తల్లిగా అవేమీ పట్టించుకోకుండా పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసి ఆపై వాళ్ళ పై చదువుల కోసం సిటీకి తీసుకెళ్లి ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేస్తుంది. అలా ఇంటికి తిరిగి వచ్చిన వాసవి పిల్లలిద్దరు ఇన్ని రోజులు తోడుగా ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒంటరిగా ఒకదే ఇంట్లో ఉండాల్సి వచ్చేసరికి ఎదుర్కొన్న చేదు సమస్యలని గుర్తుకు తెచ్చుకుంటుంది. అవేమిటంటే భర్త లేని ఒంటరి మహిళ మీద ఉన్న ఊరిలో ఎవరెవరో కన్నేస్తూ ఉంటారు. అలా అర్ధరాత్రి టైంలో ఒక్కొక్క రోజు ఎవడో ఒక్కడు వాసవి ఇంటి వద్దకి వెళ్తూ డోరు బయట నుంచి కిటికీ వద్ద నుంచి నీకెకరం భూమి రాసిస్తాను, నీ పిల్లల చదువులకి డబ్బులిస్తాను అనే మాటలతో పక్కలోకి రమ్మంటారు. అలాంటి చేదు సమస్యలను గుర్తు తెచ్చుకున్న వాసవి తన మనసులో ఒంటరిగా ఉండే ఒక ఆడదాన్ని మర్యాదగా గౌరవంగా బ్రతకనిచ్చే ఊరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని తలుచుకుంటుంది. అయితే ఇలా ఉండగా ఒకరోజు వాసవి పెద్ద కొడుకైన భాస్కర్ తన మేనమామ కూతురు ఫంక్షన్ కి వస్తాడు. అక్కడ ఊర్లో ఉండే పెద్దిరెడ్డి అనే వ్యక్తి భాస్కర్ ని పిలిచి నిన్న రాత్రి మీ ఇంట్లో 11 గంటలకి లైట్ వెలగడాన్ని చూశాను, ఆ సమయానికి నువ్వుగాని ఇంటికి వచ్చావని అడుగుతాడు.
దానికి భాస్కర్ అతనితో లేదు నేను ఇవాళ పొద్దున్నే వచ్చానని అంటూ ఉండగా అప్పుడే వాసవి తన కొడుకును పిలుచుకొని ఆయనతోటి నీకు మాటలేందిరా అంటూ పెద్దిరెడ్డి వైపు కోపంతో చూస్తుంది. ఇక కార్యక్రమం అయిపోయాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాసవి బయటికి వెళ్లి వస్తూ ఉండగా పెద్దిరెడ్డి వాసవి ఎక్కడికి వెళ్లి వస్తుందో కనుక్కోమని తన దగ్గర పనిచేసే వ్యక్తితో అంటాడు. దాంతో ఆ వ్యక్తి వాసవి అక్క ఎటు వెళ్లి వస్తున్నావని అడుగుతాడు. అందుకు ఆవిడ వితంతువు పెన్షన్ రాయించుకోవడానికి వెళ్తే 10,000 లంచం అడిగాడు, దాంతో తిరిగి వస్తున్నానని అంటుంది. అది విన్న పెద్దిరెడ్డి ఏరా నెల 1,000 రూపాయలు సచ్చేదాకా తీసుకుంటున్నారు కదా, 10,000 ఇస్తే ఏం పోయిందని వెటకారంగా తన పక్కనున్న వ్యక్తితో అంటాడు. అప్పుడు వాసవి అతనితో అదేంటి సచ్చేదాకా పెన్షన్ అంటున్నారు, మధ్యలో మేము మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా, చివరిదాకా ఇలాగే ఉండి పాడెక్కాలా ఏంటని అంటుంది. ఆ మాటకి పెద్దిరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే నోరు మూసుకుంటాడు. కానీ వాసవి అన్న మాటల్ని విన్న స్కూల్ టీచర్ ఆవిడ దగ్గరికి వెళ్లి తడబడుతూనే నీకు రెండో పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమేనా అని అడుగుతాడు. అందుకు వాసవి టీచర్తో సార్ నాకు చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం, కానీ నాకిప్పుడు నేను మొగుడు సచ్చిందాని కాబట్టి ఇవేమీ ఇష్టం ఉండకూడదు. రాత్రి ఎలుకొచ్చిందని లైట్ వేస్తే మగాడు లేని ఇంట్లో 11 గంటలకి ఎందుకు లైట్ వెలుగుతుందేందని అందరికి ఒక అనుమానం. నాకసలు జైల్లో ఉన్నట్టుంది సార్, మొగుడిని చంపిన కూడా నాకు 10-12 ఏళ్లే శిక్ష, కానీ నా మొగుడు తానుగా చచ్చిపోయినా సరే నాకు సచ్చేదాకా ఇలాంటి జైలు ఎందుకు, నడి రోడ్డు మధ్య ఒక చెప్పు తెగితే బాగున్న చెప్పుకే శిక్ష పడుతుంది, అలా రోడ్డు పక్కన నేను మిగిలిపోవడానికి నేనేమి కాలుకు వేసుకున్న చొప్పున నా జీవితం ఇలా మధ్యలోనే ఆగిపోయిందనేది నేను జీవించుకోలేకపోతున్నాను. నేను అందరిలాగే ఉప్పు కారమే తింటున్నాను, నాకు కూడా అందరిలాగే జీవించాలని ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దయ్యారు, వాళ్ళు సరే అని చెప్పితే నాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమే సార్ అని అంటుంది. అదంతా విన్న టీచర్ కొంత సమయం తర్వాత భాస్కర్ని పిలిచి చూడు భాస్కర్, నా ఫ్రెండ్ ఒకడు పక్కనున్న ఊర్లో టీచర్గా పనిచేస్తున్నాడు, అతని భార్య చనిపోయి 2 ఏళ్లు గడిచింది, మీ అమ్మని అతనికిచ్చి పెళ్లి చేద్దామా, అమ్మని కూడా అడిగాను కానీ నిన్నడిగి చూడమందని అంటాడు. అప్పుడు భాస్కర్ వచ్చిరాని కోపంతో ఏం మాట్లాడాలో అర్థం కాక కిటికీ వద్ద నుంచి చాటుగా వింటున్న తన అమ్మ వైపు సూటిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వాసవి అదే రోజు పనికి వెళ్లి కొడుకు ఏమంటాడో అనుకుంటూ తిరిగి ఇంటికి భయంగానే వస్తుంది. అక్కడ తన కొడుకుతో వాసవి ట్రావెలింగ్ ఆఫీస్ లో పని మానేశాను, కేరళలో నా ఫ్రెండ్ ఒక పని చూసింది, అక్కడ జీతం ఎక్కువ అంటూ తన కొడుకు వైపు చూసుకుంటూ మాట్లాడుతుంది. ఆ సమయంలో భాస్కర్ తన అమ్మని కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వాసవి ఎందుకురా కోపంగా చూస్తున్నావు, నేను కేరళకి పనికి వెళ్లడం ఇష్టం లేదా అంటూ దగ్గరికి వెళ్తుంది. దాంతో కోపానికి వచ్చిన భాస్కర్ నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావంటూ అద్దం ముంగడికి తీసుకుని వచ్చి చూపిస్తాడు. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే వాసవి పనిచేసే ట్రావెలింగ్ ఆఫీస్లో ఇచ్చే పాస్పోర్ట్ అండ్ వీసాలు ఒక వితంతు చేతి నుండి తీసుకోవడానికి ట్రావెలింగ్ వాళ్ళు నిరాకరిస్తారు. అది గమనించిన ఆఫీస్ ఓనర్ కనీసం ఆఫీసులో అయినా బొట్టు పెట్టుకొని ఉండమ్మా అని వాసవిని కోరుతాడు. అలా రోజు ఆఫీసులోనే బొట్టు పెట్టుకొని ఉండే వాసవి తిరిగి వచ్చేటప్పుడు బొట్టు తీయడం మర్చిపోతుంది. కానీ భాస్కర్ అది వేరే విధంగా అర్థం చేసుకొని అద్దం పగలగొట్టి మరి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి భాస్కర్ సిగరెట్లు మందు తాగడం మొదలు పెడతాడు. మరోపక్క వాసవి చిన్న కొడుకైన వివేక్ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఆమెతో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాడు. ఇటువైపు వాసవి కేరళకు వెళ్లి అక్కడ పనిలో చేరి ఎంత కష్టమున్నా కూడా తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ విధంగా ముగ్గురు ఒక్కొక్క రీతిలో ఉన్నప్పుడు వాసవి ఆలోచించి తన పెద్ద కొడుకుకి వచ్చిన జీతాన్ని పంపిస్తుంది. అయితే ఆ నోటులలో ఒక నోటు మీద తను ఇదివరకు పెట్టుకున్న ఒక బొట్టు బిళ్ళను అతికించి ఇది బొట్టు బిళ్ళ కాదు, అన్నిటికొక ఫుల్ స్టాప్ అని మంచిగా చదువుకో అని రాసి ఉంటుంది. అది చూసిన భాస్కర్ అప్పటి నుంచి అన్ని మత్తు పదార్థాలకు దూరం ఉంటూ తన చదువుని పూర్తి చేసి సొంతంగా ఒక కోచింగ్ సెంటర్ ని పెట్టుకుంటాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఒక రోజు వివేక్ తను ప్రేమించిన స్వప్నతో తప్పని పరిస్థితిలో ఒకటే స్లీపర్ కోచ్ మీద పడుకొని బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా అదే బస్ ఎక్కిన స్వప్న మదర్ తన పక్కనున్న చెప్పులని చూసి ఇవి నా కూతురు స్వప్న వేసుకునే చెప్పులే కదా అని గుర్తించి స్వప్నకి కాల్ చేస్తుంది. ఇక ఫోన్ రింగ్ పైన ఉన్న స్లీపర్ కోచ్లు మోగడంతో తన కూతురు లవ్ మ్యాటర్ బయటపడుతుంది. దాంతో స్వప్నని ఇంటికి తీసుకెళ్లి బాగా కొడుతూ ఇలాంటివి ఇకపై నువ్వు చేస్తే నిన్ను చంపేస్తానని బెదిరించి ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి వాళ్ళ ప్రేమ విషయం గురించి స్వప్న మదర్ వాసవి దగ్గరికి వెళ్లి ఆవిడతో చెప్పుతుంది. అది విన్న వాసవి ఇంటికి వెళ్లి ముందుగా కోపంతో వివేక్ ని కొట్టిన కూడా ఆ తర్వాత వివేక్ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది.
ఇలా ఉండగా ఒకరోజు భాస్కర్ తన మదర్కి కాల్ చేసి సడన్ గా నువ్వు రెండో పెళ్లి చేసుకోమని అంటాడు. అప్పుడు వాసవి నీకేమైనా మతిపోయిందా, ఇప్పుడు ఈ వయసులో నాకు పెళ్ళేంటిరా అంటూ కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. కానీ భాస్కర్ తన మదర్కి ప్రతిరోజు కాల్ చేస్తూ పెళ్లి విషయం గురించి మాట్లాడతాడు. అలాంటి సమయంలో ఒకరోజు వివేక్ వాసవికి కాల్ చేసి అమ్మ అన్నకి త్వరగా పెళ్లి చెయ్యు, స్వప్న తన ఇంటిలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటాడు. అది విన్న వాసవి అదే రోజు భాస్కర్ కి కాల్ చేసి తమ్ముడు విషయం చెబుతుంది. అందుకు భాస్కర్ తమ్ముడికి ఎప్పుడైనా పెళ్లి చెయ్యు, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నా పెళ్లి నీ పెళ్లి జరిగిన మరుసటి రోజే అవుతుందని మొండిగా మాట్లాడతాడు. దాంతో వాసవి ఒక ప్లాన్ వేసి పెళ్లిళ్ళ బ్రోకర్ని కలిసి తన పెద్ద కొడుకుకు పెళ్లి సంబంధం చూడమంటుంది. తర్వాత ఆవిడ తన పెద్ద కొడుకుకు ఫోన్ చేసి సరే నేను పెళ్లి చేసుకుంటా, కానీ నీకు వచ్చిన సంబంధం కాడ అమ్మాయి నీకు నచ్చితే ఆమెతో మా అమ్మకు పెళ్లి చేసిన తర్వాతే మన పెళ్లి ఉంటుందని చెప్పు, అందుకు వాళ్ళు ఒప్పుకుంటే నాకు పెళ్లి సంబంధాలు చూడమని అంటుంది. కానీ ఇక్కడ వాసవి ప్లాన్ ఏంటిదంటే ఏ అమ్మాయి యొక్క పేరెంట్స్ అయినా ఈ కండిషన్ కి ఒప్పుకోరు. అయితే ఒకవేళ ఆ అమ్మాయి భాస్కర్ కి బాగా నచ్చితే తనతో ప్రేమలో పడి నా పెళ్లి గురించి మర్చిపోతాడని అనుకుంటుంది. కట్ చేస్తే ఒకరోజు భాస్కర్ వందన అనే అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకి వెళ్తాడు. అయితే వందనతో పాటు ఆమె పేరెంట్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తూ ఉంటారు. అది తెలిసిన కూడా భాస్కర్ ఆ అమ్మాయితో తన గురించి తన అమ్మ గురించి చెప్పుతాడు. అప్పుడు వందన ముందుగా మీ అమ్మ పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. అందుకు భాస్కర్ ఆమెతో నేను పెట్టుకున్న కోచింగ్ సెంటర్ పికప్ అయిన తర్వాత అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా అని హైదరాబాద్కి తీసుకువచ్చాను. నా పాత ఆఫీస్ని ఇల్లుగా మార్చుకున్నాను. నేను కొత్త ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకరోజు సీసీ కెమెరాలో ఒక గూటిలో ఉన్నట్టుగా అమ్మ చేసిన పనిని మళ్ళీ చేస్తూ ఉండడాన్ని గమనించాను. అయితే ఒకరోజు బోన్లో ఎలుక పడ్డదని నాకు చూపించినప్పుడు అందులో ఎలుకున్నట్టుగా మా అమ్మ కూడా అలాగే ఆ ఇంటిలో ఉంటుంది కదా అని అనిపించింది. ఆ క్షణాన్న అమ్మ జీవితాన్ని నాశనం చేశాననే బాధని తట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి అమ్మని పెళ్లి చేసుకోమని అడగడం మొదలు పెట్టానని అంటాడు. అదంతా విన్న వందన నీ ఆలోచన సూపర్, కానీ నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. మా నాన్న ఒక ఆలోచన ఆలోచించి నాకు పెళ్లి సంబంధాన్ని చూడడాన్ని ఒక కంటెంట్ గా వాడుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకోవచ్చు కదా అని ఈ విధంగా మొదలు పెట్టాడని చెబుతుంది. ఆ మాటకి భాస్కర్ కి ఒక ఆలోచన రావడంతో అదే విషయాన్ని వందనతో చెబుతాడు. అదేమిటంటే ప్రస్తుతం తన అమ్మని పెళ్లికి ఒప్పించేందుకు భాస్కర్ కి ఒక పెళ్లి కూతురు కావాలి, అలాగే వందన పేరెంట్స్ కి యూట్యూబ్ కంటెంట్ కోసం ఒక పెళ్లి కొడుకు కావాలి. సో భాస్కర్ వందనలు తమ పనుల కోసం ఒక డీల్ మాట్లాడుకొని ఇద్దరికి నచ్చినట్టు నటించడం మొదలు పెడతారు. అది నిజంగానే వాసవి నమ్మి తన పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఈ విషయం తెలుసుకున్న వివేక్ భాస్కర్ దగ్గరికి వెళ్లి అమ్మకి ఇప్పుడు పెళ్లి చేయడం ఏంటిరా అని గొడవ పడతాడు. అందుకు భాస్కర్ తన తమ్ముడితో అమ్మకు కూడా ఒక జీవితం ఉంటుంది, అది మనం అర్థం చేసుకోకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం, ఇది నీకు నా వయసుకి వచ్చిన తర్వాతనే అర్థమవుతుందని అంటాడు. అప్పుడు వివేక్ బాగా ఆలోచించి అన్న అంటుంది కూడా బాగానే ఉంది కదా అని అమ్మకు పెళ్లి చేయడం విషయంలో అన్నకి తోడుగా ఉంటాడు. అలా ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇటువైపు ఫైనాన్స్ లో వాసవి భర్త తీసుకున్న అప్పు ఇంకా క్లియర్ కాకపోవడంతో ఇచ్చిన వ్యక్తి ఊర్లో ఉన్న పెద్దిరెడ్డిని తీసుకుని వెళ్లి వాసవి ఇంటి గోడల మీద ఇచ్చిన అప్పు తిరిగి కట్టాలని చెడుగా రాపిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే వాసవి తన ఇంటికి వెళ్లి ఇలా ఎందుకు గోడల మీద రాస్తున్నారని రాసేవాడిని కొడుతుంది. అప్పుడు పెద్దిరెడ్డి తీసుకున్న అప్పు తీర్చలేకుంటే నీ గోడల మీదే కాదు నీ ఒంటి మీద కూడా రాస్తామని వల్గర్గా మాట్లాడతాడు. అయితే ఇదివరకు పెద్దిరెడ్డి పంపు సెట్ కాడికి వస్తే నీ అప్పు తీరుస్తానని వాసవితో అనడంతో ఆ మాటని గుర్తుకు తెచ్చుకొని కోపంతో వాసవి అక్కడున్న పెయింట్ని తీసుకొని పెద్దిరెడ్డి ముఖం మీద పోస్తుంది. అలా ఊరిలో అందరి ముందు అవమానం జరగడంతో నీ అంతు చూస్తానని వాసవితో అంటూ పెద్దిరెడ్డి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు ఇంటికి వచ్చిన వివేక్ స్వప్న కాల్ చేసి మీ అన్నతో మాట్లాడడానికి వెళ్ళావు కదా, ఇంతవరకు ఒక కాల్ కూడా చేయలేదు, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అప్పుడు వివేక్ మా అన్న మా అమ్మ విషయంలో కరెక్ట్ గానే ఉన్నాడు, ఆవిడ కంటూ ఒక జీవితం ఉంటుంది కదా, అది మనిద్దరం ఆలోచించాలని అంటాడు. దానికి స్వప్న ఈ సమయంలో మీ అమ్మకి రెండో పెళ్ళంటే ఊరిలో నీకు ఎవర్రా పిల్లనిచ్చేది అంటూ వివేక్ తో వాదనలో పడుతుంది. అదంతా గమనించిన వాసవి నా వల్ల మీ ఇద్దరి జీవితాలు ఆగం చేసుకోకండి, నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, అయినా మీరెవరు నా జీవితం గురించి ఆలోచించడానికంటూ కోపంతో భాస్కర్తో అంటుంది. ఆ మాటకు భాస్కర్ కి కోపం రావడంతో వందనికి కాల్ చేసి ఇది వర్కౌట్ అవ్వదు, మా అమ్మ పెళ్లి చేసుకోదంట, మనం ఇకపై నటించాల్సిన అవసరం లేదు, ఐఎమ్ సారీ వందన అని ఫోన్ కట్ చేస్తాడు. అలా అదే రోజు రాత్రి కోపంతో ఇద్దరు కొడుకులు వడ్డించిన అన్నం తినకుండానే ఇంటి నుండి వెళ్ళిపోతారు.
అప్పుడు వాసవి కొన్ని రోజులు కొడుకులకు దూరంగా ఉంటే పెళ్లి టాపిక్ ఎత్తారు కదా అని ఆలోచించి కేరళలో పని చేయడానికి బయలుదేరుతుంది. ఈ సీన్ నే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఇక అలా పనికి బయలుదేరిన వాసవి ఎదురైన అడవి పంది సమస్య నుండి తప్పించుకునే ప్రయత్నంలో అనుకోకుండా బావిలో పడుతుంది. ఈ విధంగా జరిగిందని తెలియక వాసవి కొడుకులిద్దరూ ఆవిడ కోసం అన్ని చోట్ల వెతకడం మొదలు పెడతారు. అలా ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మ ఆచూకీ తెలియదు. అలా 3 రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు హాస్పిటల్ నుండి కాల్ రావడంతో భాస్కర్ అండ్ వివేకులిద్దరూ హాస్పిటల్ కి వెళ్తారు. తీరా చూస్తే వాళ్ళ మదర్ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటుంది. అయితే ఇదివరకు వాసవి పంది నుంచి తప్పించుకునే క్రమంలో ఆవిడ కేకలు వేస్తుంది. ఆ కేకలు కాస్త ప్రార్థన చేసుకుంటూ వెళ్లే మరియమ్మకి వినిపిస్తాయి. దాంతో మరియమ్మ అందరినీ అరుపులు వచ్చే వైపు తీసుకెళ్తుంది. అక్కడ అటుగా ఉన్న బావిని గమనించిన మరియమ్మ ఎందుకైనా మంచిదని ఆ బావిలోకి తొంగి చూస్తుంది. అప్పుడు ఆవిడకి స్పృహ కోల్పోయిన వాసవి కనబడడంతో అందరికీ చెప్పుతుంది. దాంతో వెంటనే అందరు కలిసి వాసవిని సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ విధమైన ఘోరాతి ప్రమాదం నుండి తప్పించుకున్న వాసవిని చూసి పెళ్లి కంటే నీ ప్రాణాలే మాకు ముఖ్యమమ్మా అంటూ భాస్కర్ వివేకులు ఏడుస్తూ వాళ్ళమ్మకి సారీ చెప్పుతారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంత కాదనుకున్నా అనుకున్నది కాలేకపోయిందని భాస్కర్ బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి వందన తోడు ఉంటూ ధైర్యం చెప్పుతుంది. అలా ఇద్దరు ఈసారి నిజంగానే ప్రేమలో పడతారు. మరోవైపు స్వప్న వివేక్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పుతుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు చేసేది ఏమీ లేకపోతుంది. అయితే ఒకరోజు వాసవి పక్కింట్లో ఉండే మేఘన భర్త ఒక బిల్డింగ్ లో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా బిల్డింగ్ నుంచి క్రింద పడి ప్రాణాలు కోల్పోతాడు. మేఘనికి ఇప్పుడు 21 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటి నుంచి ఆమె భర్తని కోల్పోయిన ఒక వితంతుగా జీవించాలి. అది కాక మేఘన నిండు గర్భిణి కూడా. అయితే మేఘన అంటే వాసవికి చాలా ఇష్టం. ఇప్పటి నుంచి నాలాగే మేఘన కూడా అవమానాలు, అనుమానాలు, కష్టాలు చూసుకుంటూ బ్రతకాలనే ఆలోచనతో వాసవి చాలా బాధపడుతుంది. అప్పుడు అది గమనించిన భాస్కర్ వాసవితో 21 సంవత్సరాలున్న మేఘన జీవితం మారాలన్నా, భర్త చనిపోయిన ఆడవాళ్ళ జీవితాలు మారాలన్నా అది నీతోనే మొదలవ్వాలి. నువ్వు ధైర్యంగా ముందుకు అడిగేసి పెళ్లి చేసుకుంటేనే మిగతా ఆడవాళ్ళ జీవితాలు కూడా మారతాయని అంటాడు. ఇక వాసవి బాగా ఆలోచించి మేఘన కోసమైనా, నాలాగా బ్రతుకుతున్న మిగతా ఆడవాళ్ళ కోసమైనా నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని భాస్కర్ తో చెప్పుతుంది. అలా పెళ్లిలో బ్రోకర్ దగ్గరికి భాస్కర్ వెళ్లి ఊరిలో ఎవరికి తెలియకుండా మా అమ్మకి సంబంధాలు చూడమని అతనికి కొంత డబ్బిచ్చి సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. కట్ చేస్తే ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏ ఒక్క సంబంధం వాసవికి నచ్చదు. భాస్కర్ వందనలిద్దరు కలిసి ఎన్ని మ్యాట్రిమోన్లు తిరిగినా ఎక్కడ కూడా సరైన వ్యక్తి దొరకడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అయితే ఇదివరకు వాసవిని కాపాడిన మరియమ్మ విషయం తెలుసుకొని వాసవికి ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తుంది. అతని పేరు ఏడుకొండలు. అతనికి ఒక కూతురుతో పాటు అతన్ని పెంచిన పెద్దమ్మ కూడా ఉంటుంది. ఏడుకొండల భార్య తన కూతురు చిన్న వయసులోనే చనిపోతుంది. ప్రస్తుతం ఏడుకొండల కూతురు తన ఫాదర్ని ఒంటరిగా చూడలేక అతనిని పెళ్లి చేసుకోమంటుంది. అలా తోడులేని వాసవికి ఏడుకొండలకు ఈ విధంగా సంబంధం కుదుర్చుకునే సమయం వస్తుంది. ఇక ఇద్దరుకు ఒకరినొకరు అన్ని విధాలుగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయం భాస్కర్ కి తెలియడంతో అతను సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక తాంబూలాలు మార్చుకోవడం కోసం ఏడుకొండలు మరియమ్మతో పాటు తన కూతురు ఫ్యామిలీని తీసుకొని వాసవి ఇంటికి వస్తాడు. కానీ భాస్కర్ మాత్రం మేము కూడా మీ ఇంటికి వచ్చి అన్ని విధాలుగా చూసుకున్న తర్వాతే తాంబూలాలు మార్చుకుందామని అంటాడు. ఆ మాటకు ముందుగా ఏడుకొండలు ఆశ్చర్యపోయిన తర్వాత భాస్కర్ అన్నదానికి ఒకే చెప్పుతాడు. మరుసటి రోజు భాస్కర్ ఒక్కడే ఏడుకొండల్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ అతనితో మా అమ్మ ఏమి చేసినా కరెక్ట్ గానే చేస్తుంది, కాబట్టి మా అందరికీ మీతో సంబంధం కలుపుకోవడం ఇష్టమే. కానీ మా అమ్మ తరపున బంధువులకు తను రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి ఎవరికి తెలియకుండా రేపు ఉదయమే మీ పెళ్లి జరిగిపోవాలి. దానికి కావలసిన అన్ని పనులు నేనే చూసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఏడుకొండల సంతోషానికి హద్దులు ఉండవు. ఇక భాస్కర్ ఎవరికి తెలియకుండా గుడికి వెళ్లి పంతులకి 500 రూపాయలు ఇచ్చి అతనితో నువ్వు ఒక జంటకి పెళ్లి చేయాలి, నేను ఫోన్ చేసినప్పుడు గుడి వద్దకి రమ్మని అంటాడు. కానీ చేసుకోబోయేది ఎవరో ఏ టైంకో అనేది పంతులకి కూడా చెప్పడు. కానీ వెళ్తున్న భాస్కర్ని గమనించిన పెద్దిరెడ్డి ఎన్నడూ లేనిది వీడు ఇప్పుడు గుడికి వచ్చి ఎందుకు వెళ్తున్నాడని పంతుల దగ్గరికి వెళ్లి విషయం అడుగుతాడు. అప్పుడు పంతులు ఇచ్చిన 500 గురించి పెళ్లి గురించి చెప్పుతాడు. దానికి పెద్దిరెడ్డి అసలు భాస్కర్ ఎవరికి పెళ్లి చేయబోతున్నాడు, ఎందుకు ఇలా చాటుగా చేయబోతున్నాడని పెళ్లిల బ్రోకర్ని పట్టుకొని ఆరా తీస్తాడు. అప్పుడు అతను వాసవికి పెళ్లి సంబంధాలు చూసిన మాట నిజమే గాని ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో అనే విషయం తెలియదని అంటాడు.
దాంతో పెద్దిరెడ్డి ఊర్లో ఉండే మగాళ్ళందరినీ ఒక చోట పోగు చేసి వాసవి గాని రెండో పెళ్లి చేసుకుంటే రేపటి నుంచి మన ఆడవాళ్ళందరూ మన మాట వినకుండా వాళ్ళకిష్టం వచ్చినట్లు నడుచుకుంటారు. ఆడవాళ్ళు గనక మన చేతుల నుంచి అదుపు తప్పారంటే మన మగజాతి కులం నాశనం అయిపోద్ది. రేపటి నుంచి మీ పిల్లలందరూ మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన కుటుంబాలు బాగుపడాలన్నా మన మగవాళ్ళ హక్కులు బాగుండాలన్నా వాసవి ఎట్టి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోకూడదు. మనం ఎలాగైనా ఆవిడ పెళ్లిని ఆపి తీరాలని ఊరి వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. మరోవైపు వాసవి ఇంటికి తన తల్లిదండ్రుల కుటుంబీకులు వస్తారు. అప్పుడు వాసవితో వాళ్ళు, ఈ వయసులో నీకు రెండో పెళ్లి అవసరమా? నీ కొడుకులకి సిగ్గు లేకున్నా నీకైనా సిగ్గు ఉండాలి కదా. నువ్వు మా పరువు పోగొట్టడానికి మా కుటుంబంలో పుట్టావు. నీలాంటి ఒకది మా కుటుంబంలో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అంటూ వాసవిని చంపడానికి చూస్తారు. ఆ సమయంలో మేఘన పుట్టిన తన పాపని పట్టుకొని వాసవి ఇంటికి వస్తుంది. అప్పుడు అది గమనించిన వాసవి కుటుంబకులు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న భాస్కర్ వెంటనే ఎస్ఐ దగ్గరికి వెళ్లి అతనితో వాళ్ళమ్మ పెళ్లి గురించి చెప్పి మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు దగ్గరుండి పెళ్లి చేయించాలని కోరుతాడు. అందుకు ఎస్ఐ, ఇక్కడ కాకుండా మీరు ఇంకెక్కడైనా వెళ్లి పెళ్లి చేయించండి, అప్పుడు ఎలాంటి సమస్యలు రావని చెప్పి భాస్కర్కి నో చెప్పుతాడు. ఇక భాస్కర్ చేసేది ఏం లేక ఒక ప్లాన్ వేసి అనుకున్న విధంగా తన అమ్మని పెళ్లి కూతుర్లా రెడీ చేయించి గుడికి తీసుకెళ్తాడు. అక్కడ భాస్కర్ గుడి పంతులకు ఫోన్ చేయగా ఆ ఫోన్ ని పంతులు భార్య లిఫ్ట్ చేసి మా ఆయనని పెద్దిరెడ్డి తన మనుషులతో కొట్టించాడు, మేమిప్పుడు హాస్పిటల్లో ఉన్నామని అంటుంది. ఆ సమయంలోనే ఏడుకొండలు తన కుటుంబంతో పెళ్లి కొడుకుల గుడి వద్దకి వస్తాడు. ఇక భాస్కర్ వాళ్ళకి ఎలోగల పెళ్లి చేద్దాం అనుకునే లోపే పెద్దిరెడ్డి వాసవి మీదున్న మోజుతో కక్షతో ఊరు వాళ్ళందరినీ గుడి వద్దకి తీసుకొని వస్తాడు. అప్పుడు ఊరు వాళ్ళందరూ భాస్కర్తో మీ అమ్మకి రెండో పెళ్లి చేస్తే మాత్రం ఒక్కరిని కూడా వదిలిపెట్టమని కత్తులతో బెదిరిస్తూ ఉంటారు. అలాంటి టైంలో భాస్కర్ వేసిన ప్లాన్ ప్రకారం వందన తన పేరెంట్స్ తో తన యూట్యూబర్స్ తో పాటు అక్కడికి వెళ్లి లైవ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. వందన పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్లి భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని బ్రిటిష్ కాలంలోనే ఒక చట్టం వచ్చింది. అలాంటిది మీరు గాని ఈ పెళ్లి ఆపాలని చూస్తే మీకు ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదని వాళ్ళందరినీ బెదిరిస్తుంది. దాంతో అది విన్న ఊరి వారందరూ భయంతో అక్కడి నుంచి పరుగులు తీయడం మొదలు పెడతారు. ఇక యూట్యూబ్ లో ఈ సంఘటన గురించి ఇచ్చే లైవ్ వీడియో బాగా వైరల్ అవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అందరినీ తరిమి కొట్టి వాళ్ళే దగ్గరుండి వాసవికి ఏడుకొండలకు పెళ్లి చేస్తారు. సీన్ కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిన తర్వాత మేఘన మామయ్య మేఘన ఫోటో తీసుకొని పెళ్లిల బ్రోకర్ ని కలిసి మా కోడలికి సంబంధం చూడమని చెబుతాడు. ఇక ఫైనల్ గా వాసవి తన కొడుకులతో పాటు తన రెండో భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. చివరికి ఏ వయసులో అయినా రెండో జీవితాన్ని మొదలు పెట్టొచ్చనే భాస్కర్ మాటతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మూవీ స్టోరీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.